హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనందరికీ ఇష్టమైన మినప సున్నుండలు సాఫ్ట్గా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మినప సున్నుండలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ. ఈ విధంగా చేశారంటే సున్నుండలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. మీరు కావాలంటే ఈ గ్లాస్ ప్లేస్లో కప్నైనా తీసుకోవచ్చు. ఈ మినప సున్నుండల్ని ఫస్ట్ టైం ట్రై చేసేవారు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకుంటున్నానండి. ఇవి కొలతలో వచ్చి అప్రాక్స్గా 250 గ్రామ్స్ ఉంటాయండి. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇలా ప్యాన్లో మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇలా మినపగుళ్ళను యాడ్ చేసుకున్నాక వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి. వీటిని వేయించుకోవడానికి ఎప్పుడూ కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే ఇవి తొందరగా మాడిపోతాయండి. అలా కాకుండా గరిటెతో కలపకుండా కూడా మీరు అలా ఉంచేసినా సరే ఈ మినపగుళ్ళు అనేవి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వవు. సో ఇలాగా లో ఫ్లేమ్లో నిదానంగా గరిటెతో కలుపుతూ ఇవి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మినపగుళ్ళు అనేవి మనకి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తాయంటే, మినపగుళ్ళను మనం నోట్లో వేసుకుని చూసుకున్నప్పుడు కరకరలాడుతూ సౌండ్ వచ్చినట్టయితే మనకి బాగా ఫ్రై అయినట్టు అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు అదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మిల్లు పట్టించుకోవచ్చు. ఈ మినపగుళ్ళను మనం ఎంత ఫైన్గా పౌడర్ చేసుకుంటే మనకి మినప సున్నుండల టేస్ట్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని ఇప్పుడు మనం జల్లెడలోకి తీసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఇందులో ఏమైనా నూకుంటే అది సపరేట్ అయిపోయి మనం చేసుకునే మినప సున్నుండలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదార పౌడర్ను యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక పావు గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాసు మినపగుళ్ళకు గాను ఒక గ్లాసు పంచదార పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా షుగర్ పౌడర్ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మీరు హెల్దీ వేలో చేసుకోవాలి అనుకుంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇలా పంచదారతో ఈ మినప సున్నుండలు చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యిను కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా తీసుకోవాలండి. నెయ్యిని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా మధ్యలో కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు కావాలి అంటే ఈ పిండిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఉండలుగా చుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా మొత్తం పిండిని కలిపేసుకుని ఒకేసారి ఉండలుగా చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక మనకి నచ్చిన సైజులో ఉండలు అనేవి చేసుకోవాలండి. నేను ఇక్కడ పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉండేలాగా ఈ సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఈ పిండిని కలపడానికి నెయ్యి అనేది ఒక పావు గ్లాస్ వరకు పట్టిందండి. అంటే మనం ఒక గ్లాస్తో మెజర్ చేసి తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు నాకు నెయ్యి అయితే ఇక్కడ సరిపోయింది. ఇలా మనకి నచ్చిన సైజులో ఉండలను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.